కరెంట్ ఛార్జీలు వెంటనే కరెంట్ ఛార్జీలు వెంటనే సిగ్గో ఎన్డీఏ కూటమికి కరెంటు బిల్లులు పెంచడం సిగ్గో ఎన్డీఏ కూటమికి కరెంటు బిల్లులు పెంచడం వెంటనే తగ్గించాలి కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ యువజన కాంగ్రెస్ జై ఈ యువజన కాంగ్రెస్ జై ఈ యువజన కాంగ్రెస్ జిందాబాద్. పెంచిన కరెంటు బిల్లులు వెంటనే పెంచిన కరెంటు బిల్లులు వెంటనే పెంచిన కరెంటు బిల్లులు వెంటనే డౌన్ ఎన్డీఏ కూటమి డౌన్ ఎన్డీఏ కూటమి డౌన్ ఎన్డీఏ కూటమి సిగ్గు కరెంటు బిల్లులు పెంచడం తగ్గించాలి విద్యుత్ ఛార్జీలు కాంగ్రెస్ జిందాబాద్ సిగ్గు కరెంటు బిల్లులు పెంచడం. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పవర్ ఛార్జీలు పెంచుతున్న సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టాము. ఈ గవర్నమెంట్ మొదట అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ సూపర్ 6 అన్నారు. దాని తర్వాత యువతకు ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా పవర్ ఛార్జీల మీద పన్నారు. అంటే ఇక మీదట పేద ప్రజలు కానీ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఒకే పవర్ ఛార్జెస్ కట్టాలని చెప్పేసి మీ ఉద్దేశమా? ప్రజలు ఇళ్లలో దీపాలు పెట్టుకొని బతకాలని మీ ఉద్దేశమా? ప్రజలను మీరు గెలవడానికి ఒక చెరువులో వల వేసి చేపల్ని పట్టినట్టు పట్టి మీరు గెలిచి ఈనాడు అదే ప్రజలకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీది ఏం పాలన? ఇంత అరాచక పాలన జనాల మీద చూపిస్తున్నారు. అటు పోయిన ప్రభుత్వం అలాగే అరాచక పాలన చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైనా మంచి చేస్తుందని ఆశించే ప్రజలకు మీరు మిగిల్చే ఆశ నిరాశ. కాబట్టి ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని జనాల మీద భారాలు మోపడం తగ్గించుకుంటే ప్రజలు మళ్ళీ మీ గవర్నమెంట్ వైపు మొగ్గు చూపి జరుగుతుంది. అలా లేదంటే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి యువజన కాంగ్రెస్ యువత ఊరికనే వదిలిపెట్టదు. అడుగడుగున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అవసరమైతే లోకల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎక్కడైనా సరే యువజన కాంగ్రెస్ ఎక్కడ ముట్టడి చేయమన్నా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Of Andhra Pradesh Youth Congress. Before coming in the government, the TDP party has promised that they will have a control on the inflation, including electricity. But after soon. మరి ఇటువంటి తరుణంలో ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకు కానీ ట్రోప్ ఛార్జీలు 35,000 కోట్లు పెంచడం జరిగింది. మరి ఈరోజు మీరు వచ్చిన 6 నెలల్లోనే దాదాపు 18,000 కోట్ల రూపాయలు ట్రోప్ ఛార్జీలు అని చెప్పేసి ప్రజలపైన నడ్డి విరుస్తూ భారం మోపడం జరిగింది. మీ కూటమి ప్రభుత్వంలో ఆ రోజు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో, మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే మాట్లాడారో, మరి ఈరోజు యువజన కాంగ్రెస్ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. మీరు వచ్చిన వెంటనే సుమారు 18,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం మోపితే మరి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని దీనికి ఎలా కట్టగలరని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి దీన్ని వెంటనే మీరు పరిగణలోకి తీసుకొని దీన్ని తగ్గించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి మీరు తగ్గించకపోతే మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.